అంటే ఎలా అనిపిస్తుంది ఫ్యాన్ మీట్ కి రావడం? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ ఫ్రమ్ 3 years. యాక్చువల్లీ నేను 8 years నుంచి ఫ్యాన్, అర్జున్ రెడ్డి నుంచి ఫ్యాన్ని. సో ఇన్ని ఇయర్స్కి ఇప్పుడు ఛాన్స్ దొరుకుతుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. గూస్ బాంబ్స్ వస్తున్నాయి. కింగ్డమ్ ట్రైలర్ చూసారా మరి? చూడకుండా ఎలా ఉంటాం? ఎలా అనిపించింది? ఫ్యాన్ అసలు ఫ్యాన్ అయ్యుండి బాలేదని చెప్పడానికి అసలు మాటలు కూడా రావు. సో అన్న కంబ్యాక్ ఇస్తుండే ఈ మూవీ తోటి పక్కా కొట్టాడు ఈసారి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి స్టోరీ పైన కానీ మూవీ పైన? ఇంట్రెస్టింగ్ ఉంది ఖచ్చితంగా. అయితే బ్లాక్ బస్టర్ హిట్ చెప్పలేము ఇక, అది ఖచ్చితంగా అందరు అయితే వెళ్ళి చూడండి. ఆల్ ది బెస్ట్ చెప్పరా మరి? ఆల్ ది బెస్ట్. ఏమని పిలుస్తారు మీరు? విజయ్. స్లోగన్ వినండి బ్రో. అడవిలో ఉంటది అనకొండ, టిఎఫ్ఐ జాతిని దింగడానికి వస్తుండే విజయ్ దేవరకొండ. బ్రో ట్రైలర్ ఎలా అనిపించింది? రెండు నిమిషాలు ఆగి మాట్లాడేది. ఎలా అనిపించింది బ్రో ట్రైలర్? గుద్ద ర్యాంప్ ఉంది. ఓకే, సో మొత్తం తగలబెట్టేస్తున్నాం సార్. బీజేపీ ఎలా కొట్టినా మనోడు? బక్కోడు వేరే కొట్టి వేరే లెవెల్. సో మనోడు హిట్ కొడుతున్నాడు ఈ మూవీ తోటి డెఫినెట్ గా పక్కా. బ్రో ఎలా అనిపించింది బ్రో ట్రైలర్? హిట్ కొడుతున్నావా మరి? పక్కా హిట్. బీజేపీ ఎట్లా కొట్టింది? చెప్పక్కర్లేదు అన్న. టికెట్లు బుక్ చేసుకున్నారా మరి? మొత్తం సెలబ్రేషన్ కూడా రెడీగా ఉన్నాం. ఇప్పుడైతే ఎలాగైనా మొత్తం ఫుల్. ఎలా అనిపించింది బ్రో ట్రైలర్? లేవా మరి విజయ్ దేవరకొండ గురించి ఏదైనా చెప్పాలంటే ఒక మంచి మాట. తన సోల్ ఇంకా హార్డ్ వర్క్ మొత్తం పెట్టారు. అండ్ ఐ రియలీ హోప్ ఫిల్మ్ హిట్ అవుతుంది. అండ్ ప్లీజ్ గాడ్ బీ కైండ్ విత్ హిమ్ దిస్ టైమ్. ట్రైలర్ లో షార్ట్స్ ఎలా అనిపించాయి? యాక్షన్ సీన్స్ గానీ ఎమోషనల్ సీన్స్ గానీ చూసినట్టు ఐ కుడ్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ ద సీన్స్. సత్యదేవ్ గారు కూడా ఉన్నారు కదా, సో ఆ ట్రైలర్ లో ఎలా అనిపించింది వాళ్ళిద్దరి? యా ఇట్స్ గుడ్. బాగుంది. సో ట్రైలర్ మీద ఓవరాల్ గా మీ ఒపీనియన్ ఏంటి? ఎలా అనిపించింది ఏంటనేది? బ్లాక్ బస్టర్. ఇప్పుడు హీరో ప్రీవియస్ గా చూసుకుంటే అన్ని లవ్ సినిమాలో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు కదా, అలా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? అన్ని వేరు యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. లుక్ ఎలా యా గుడ్. అదిరిపోయింది. కత్తిలా ఉంది. బీజిఎం ఎలా ఉంది? సూపర్. అనిరుద్ డిడ్ గ్రేట్ జాబ్. టికెట్స్ బుక్ చేసుకున్నారా? యా ఫుల్ థియేటర్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడే ట్రైలర్ చూసిన అన్న, క్రేజీ ఉంది. ట్రైలర్లో మోస్ట్ నీకు ప్లాట్ కొంచెం రివీల్ చేశారు అన్న తమ్ముళ్ళది. ఆ ఎమోషన్ పీక్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. అందులో అనిరుద్ మ్యూజిక్ ఒకటి. అనిరుద్ మ్యూజిక్ అనేది 4 పాటలు ఉన్నాయని విన్నాను. ఒక డైరెక్ట్ థియేటర్లో, ఇంకోటి ఈరోజు రిలీజ్ అవుతుంది. సో ఫుల్ యాంటిసిపేటెడ్ ఉన్నాను నేనైతే. నేను ఒక్కడనే కాదు, మోస్ట్లీ మొన్న లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాలు కూడా ఫ్లాప్ కాబట్టి ఇప్పుడు మోస్ట్లీ కింగ్డమ్ మీదే ఉన్నారు అందరూ. సో క్రేజీ హిట్ అయితే మాత్రం మొత్తం తెలుగు సినిమాల్లో, అంటే నెక్స్ట్ వచ్చే కూలీ కూడా తమిళ సినిమా, తెలుగు సినిమాలో కింగ్డమ్ ఒకటే ఉంది. అది హిట్ అయితే దారుణమైన కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నా. అండ్ విజయ్ అన్న గ్రేటెస్ట్ కమ్బ్యాక్ అయిద్దని నా ఫీలింగ్. నాకు క్యామియోల గురించి ఎవరు తెలియదు, కానీ సినిమాలో మాత్రం చాలా తెలియని ఎలిమెంట్లు చాలా ఉన్నాయి. అందరు సర్ప్రైజ్ అవుతారు. ఎలివేషన్ సాంగ్ ఉందని కూడా విన్నాను. చాలా కొత్తగా ఉంటుంది. అండ్ క్వాలిటీ, సినిమా క్వాలిటీ కానీ సినిమా స్టోరీ కానీ ఇప్పటిదాకా టీఎఫ్ఐలో ఎప్పుడు రానిది. రీఎన్కర్నేషన్ అంటే కొంచెం మళ్ళీ పుట్టేది, కొంచెం మగధీర టైప్లో ఉంటుంది. అండ్ మగధీర కలెక్షన్స్కి డబల్ కొడుతుంది అన్న నమ్మకం మీద.